ప్రపంచంలోని అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రాలలో ఒకటిగా నిలిచిపోయిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కొత్త రూపంలో దర్శనమిస్తోంది. ఈ ఆలయంలో ప్రత్యేకంగా గోపురం ఆత్మీయతను పెంచేలా కొత్తగా రూపాంతరం చెందింది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయ విమానం స్వర్ణమయంగా తయారైంది. 125 కిలోల స్వచ్ఛమైన బంగారంతో రూపొందించిన గోపురం దేశంలోనే మొట్టమొదటి ఎత్తైన స్వర్ణ గోపురంగా రికార్డు సృష్టించింది. ఈ పునర్నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో చేపట్టగా 68.84 కిలోల బంగారంతో ప్రధాన ఆలయ విమాన గోపురం స్వర్ణ తాపడం చేయించారు. ఈ ఘనతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ సందర్శన సమయంలో ఆవిష్కరించారు. ఆయనతో పాటు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి మహాకుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ స్వర్ణ గోపురం దివ్య విమానం 47 అడుగుల ఎత్తుతో అతి ఎత్తైన స్వర్ణ గోపురంగా నిలిచింది. ఈ ప్రత్యేక గోపురంలో 16 కూర్ణ కూటములు, 16 ముఖశాలలు, 5 నరసింహమూర్తులు, 8 సింహమూర్తులు, 4 గరుడమూర్తులు, అలాగే లక్ష్మీ నరసింహ సుదర్శన రామాయణం, భాగవతం వంటి పుణ్యమూర్తుల రూపాలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తున్నాయి. ఇందులో 50.5 అడుగులతో నిలిచిపోతున్న పంచతల గోపురం 68 కిలోల బంగారంతో తాపడం చేయబడిన దివ్య విమానం నానో టెక్నాలజీతో నిర్మాణంతో రాగి తొడుగులు మరియు స్వర్ణ కవచాలు అన్నీ ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినవి. ఇది 50 సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా నిలిచేలా తయారు చేయబడింది. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా స్వర్ణ గోపురం తాపడిన ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకర్షించే అద్భుతంగా మారింది. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? మన కంట్రోల్లో లేని దాని గురించి ఫీల్ చెయ్యకు. ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించు గురు. తగ్గింపు ధమాకా. అన్ని బంగారు నగలపై లలిత వారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్కు 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం. నన్ను మర్చిపోయారే, వెండిలో కూడా తగ్గింపు ఇద్దాం. తగ్గింపు ధమాకా.